అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. ఇది ఎండ్ టైమ్స్ గురించే అంటారు. ఫైనల్‌గా అది న్యూ ఎర్త్, న్యూ హెవెన్ ఇవి అనుగ్రహింపబడే వరకు కూడా యేసు ప్రభు పరలోక నివాసిగా ఉండటం ఆవశ్యకమని చెప్తున్నాడు. వీడియో చూశారు కదా! ఈ వీడియోలో ఈ ఆర్‌టిఎఫ్ పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, అన్నిటి కుదురుబాటు కాలాలు రావడం అంటే కొత్త ఆకాశం, కొత్త భూమి రావడం అని చెప్తున్నారు. ఇప్పుడు అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనంలో ఏముందంటే, అన్నిటి కుదురుబాటు కాలాలు వచ్చినంత వరకు దేవుడు పరలోక రాజ్యంలో ఉంటాడని ఉంది. ఈ ఆర్‌టిఎఫ్ బోధకుడు ఏం చెప్తున్నాడంటే, కొత్త ఆకాశం, కొత్త భూమి వచ్చినంత వరకు దేవుడు పరలోక రాజ్యంలో ఉంటాడని చెప్తున్నాడు. అది వక్ర బోధ. చాలా రాంగ్ అది. కొత్త ఆకాశం, కొత్త భూమి రాకముందే దేవుడు 1000 ఏండ్లు ఈ భూమి మీద పరిపాలిస్తాడు. అన్నిటి కుదురుబాటు కాలాలు రావడం అంటే కొత్త ఆకాశం, కొత్త భూమి రావడం కాదు. అన్నిటి కుదురుబాటు కాలాలు రావడం అంటే ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘంలో లేఖన వ్యతిరేకమైన బోధలు తొలగిపోయి ఒకే బోధలోకి రావడమే అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావడం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం నుండి తడబాటును తొలగించడానికి దేవుడు ఏలీయా ప్రవక్తను పంపించాడు. ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘంలో తడబాటు తొలగించడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించారు. ఆయన పేరే అద్దంకి రంజిత్ ఓఫర్. మీకు అన్నిటి కుదురుబాటు కాలాలు రావడం అంటే కొత్త ఆకాశం, కొత్త భూమి అని చెప్తున్నారు. సండే స్కూల్ పిల్లలు కూడా అలా చెప్పరు. మళ్ళీ మీరు ఓఫర్ గారి గ్రంథాల మీద, ఓఫర్ గారి మీద నిందలు మోపుతారు. ఫస్ట్ మీరు మారుమనసు పొందండి. మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి.